హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను రాహుల్ అయితే రెడీగా బయటికి తీసుకెళ్తా అని చెప్పాడు. ఎక్కడికో వెళ్ళదు కానీ రెడీగా అన్నాడు. సో ఫైనల్గా రెడీ అయితే అయిపోయినా నేను. సో ఇంకా నడువు అంటే లేదు ఒక 2 minutes లాక్ చేస్తున్నా అని చెప్పేసి మళ్ళీ డోర్ లాక్ చేసుకుందాం. స్టార్ట్ అయినాం బైక్ పైన వెళ్తూనే ఉన్నాం. సో ఐమాక్స్ వచ్చింది, ఐమాక్స్ అనుకున్నా కాదు. ఎగ్జిబిషన్ వచ్చింది, ఎగ్జిబిషన్ అనుకున్నా కాదు. ఇంకా నెక్స్ట్ థ్రిల్ సిటీ ముందు నుంచి పోతుంటే థ్రిల్ సిటీకి నన్ను ఎందుకు తీసుకెళ్తాడు అనుకున్నా కానీ ఫైనల్గా థ్రిల్ సిటీకే తీసుకెళ్ళిండు. సో చాలా డేస్ తర్వాత అనమాట ఇట్లా గేమింగ్ జోన్స్కి వెళ్ళడం. సో చాలా ఎగ్జైటింగ్ ఉండే. సో మేము కూడా రెడీ అయిపోయినాం ఎక్స్ప్లోర్ చేద్దామని. ఇంకా చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడినాం. సో వచ్చినాయి కొన్ని గిఫ్ట్స్, అన్ని కిడ్స్ గేమ్సే కానీ కొన్ని ఇంకా అడల్ట్ గేమ్స్ కూడా కొన్ని, మోస్ట్లీ ఒక 2-3 అట్లానే ఆడినాం. కంప్లీట్గా ఏం యూజ్ చేసుకోలేదు మేము మా ప్యాకేజ్ని. సో ఇంకా నెక్స్ట్ బైక్ రేసింగ్ అనమాట. ఇంకా ఉట్టిగానే చాలా స్పీడ్ వెళ్తాడు. ఇంకా దీంట్లోనైతే ఇంకా టూ మచ్ అనమాట. ఆల్మోస్ట్ 5 to 10 minutes ఇక్కడనే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా విఆర్ రోలర్ కోస్టర్ అనమాట ఇది. సో మేము ఎక్కేటప్పుడు అంత మజా అనిపించలేదు కానీ ఎక్కిన తర్వాత నిజంగా చాలా రియాలిటీగానే ఉన్నట్టు అనిపించింది. మంచి ఫన్ ఉండేది ఈ గేమ్లో. దీంట్లో ఒక్క దాంట్లోనే మేము చాలా ఎంజాయ్ చేసినాం అంతే. సో ఇంకా అయిపోయిన తర్వాత లాస్ట్కి అటు వెళ్దామంటే లాస్ట్కి వచ్చేసరికి క్రికెట్ జోన్ ఉందన్నమాట. ఇంకేముంటుంది క్రికెట్ అంటే నియర్లీ ఒక 1/2 hour నేను ఇక్కడనే వెయిట్ చేసిన ఆయన క్రికెట్ ఆడతా అంటే. వెళ్ళే ముందు మాకు టర్కిష్ ఐస్ క్రీమ్ కనిపించింది. చాలా ఫన్ ఉండే. చూస్తే అంత అనిపించదు కానీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా మజా వస్తుంది. సో ఫైనల్గా అయితే అయిపోయింది. ఇంకా మేము మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసినంత ఫన్ రాకపోయేసరికి మేము ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్దామని మళ్ళీ వెళ్తున్నాం. సో ఇంకా మేఘాలలో తేలిపొమ్మన్నది అన్నట్టు స్టార్ట్ అయినాం. చాలానే మంచిగానే ఎంజాయ్ చేసుకుంటానైతే పోయినాం. కానీ ఎక్కడ పోయినామంటే లండన్ బ్రిడ్జ్ అనమాట. బైక్ మీద లండన్ ఏంది అనుకోకండి, ఎగ్జిబిషన్ అనమాట. ఎక్కడ అంటే నెక్లెస్ రోడ్లో అనమాట. నెక్లెస్ రోడ్లో ఎగ్జిబిషన్ అయింది. సో అక్కడికి వెళ్ళినాం ఫైనల్గా అయితే. మళ్ళీ ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని. అండ్ అక్కడ నాకు ఇంకా ఫన్ రాలేదు. పోగానే నాకు ఈ స్మోక్ క్యాండీ కనిపించింది. రాహుల్ ట్రై చేయి అంటే ట్రై చేసినా కానీ అది కంప్లీట్ డ్రై ఐస్ అనమాట. నాలుక మొత్తం పగిలిపోయింది. అండ్ ఇంకా ఈరోజు సండే కాబట్టి చాలా రష్ ఉండే, అసలు ఇట్లా క్రౌడీ ఉండే. సో చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. కాటన్ సమ్మర్ కాబట్టి కాటన్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. లైక్ రీజనబుల్ ప్రైజెస్కి మంచిగా బాగుండే. అండ్ ఇంకా చూస్తున్నాం అక్కడనే ఏమని చేద్దామా అని చెప్పేసి. అంతట్లోనే మాకు చూరోస్ కనిపించినాయి. ట్రై చేసినాం కానీ చాలా వరస్ట్ ఉన్నాయి అనమాట. అసలు తినబుద్ధి కాలేదు. కాకపోతే ఓకే, ఇంకా అక్కడ ఏదో టైంపాస్కి అట్లా తినేసినాం. సో మళ్ళీ ఇంకా నాకు ఈ చాక్లెట్ ఫౌంటైన్ కనిపించింది. మళ్ళీ తిందామంటే మళ్ళీ ఇది కూడా వేసేసిన, నీట్గా వేసిన అనమాట. ఇంకా నచ్చినవి చిన్న థింగ్స్ కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయినాం. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అంతే, బాయ్.